మనకు ఉన్న నాలెడ్జ్తో పాటు కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ అవసరం ఉంటుందా లేదా? మరి అలాంటి నాలెడ్జ్ తీసుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఊరికనే చేతులు వేస్తే వినబడ, కంటితో పాటు చెవులు కూడా పనిచేయాలి మాకు. ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారు? మరి ఏవి బిజినెస్ అనేది మేజర్గా మనకు తెలుసు. దీంట్లో ప్రోడక్ట్ గురించి చాలా మంది తెలుసా లేదా? ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్, ఇంకా ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి, ఇట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా? దీనిలో చాలా ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్లలో ఎక్కువ ప్రోడక్ట్స్ని ఉపయోగించే వాళ్ళు ఎవరు? ఇంట్లో ఎవరు ఎక్కువగా వీటిని వాడతారు? జెంట్సా లేడీసా? సో మరి ఆ లేడీస్ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, జెంట్స్ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? సో ఆ లేడీస్ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలా, అక్కడే ఆగాల? సో ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఇంకా లీడర్షిప్ పెరగాలి అని అంటే మరి ఆ నాలెడ్జ్ అవసరమా లేదా? సో అలాంటి నాలెడ్జ్ తీసుకోవడానికి నా పార్ట్నర్ అండ్ నా అప్లైన్ లక్ష్మీ ప్రసన్నకి నేను మెసేజ్ మైక్ ఇస్తున్నాను. సో గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తోడి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మా సార్ నన్ను మిస్ అని చెప్తున్నారు. మిస్సెస్ అయ్యి 15 years అయింది, అది మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మా హస్బెండ్తో కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఒకప్పుడు మా సార్ ఒక్కరే ఆఫీస్కి వెళ్ళేవారు, నేను ఇంట్లో ఉండేదాన్ని. కానీ ఈరోజు ఇద్దరం కలిసి ఉంటున్నాము, కలిసి బతకాలి. అందుకే కదా పెళ్లి చేసింది మనకి, అవునా కదా? కానీ హస్బెండ్ ఏమో ఆఫీస్లో, వైఫ్ ఏమో ఇంట్లో బతుకుతున్నారు, అవునా కదా? ఇంటికి వచ్చాక బాధ్యతలు, బరువులు, పిల్లలు. కలిసి ఎక్కడ ఉంటున్నాం? కలిసి ఎక్కడ ఉంటున్నామండి? ఎక్కడ లేదు. కానీ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ వైఫ్ని, హస్బెండ్ని కలిసి ఉంచుతుంది. చూడండి, లేడీస్కి రికగ్నిషన్స్ అంటే, గుర్తింపు అంటే చాలా ఇష్టం, అవునా కదా? ఇక్కడ ఉన్న లేడీస్కి ఎవరికి ఇష్టం లేదు? ఒకసారి హ్యాండిల్ చేయండి. రికగ్నిషన్ నాకొద్దు, గుర్తింపు నాకొద్దు అనేవాళ్ళు. చూడండి, ప్రతి ఒక్కరికి గుర్తింపు కావాలి. కానీ మనం బయట ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే గుర్తింపు ఉందా? లేదు. కానీ వాళ్ళ ప్రతి పని చేసేది మనమే, అవునా కదా? పొద్దున్న లేవాలి, ఇల్లు ఉడవాలి, గిన్నెలు డిష్ వాష్ చేయాలి, బట్టలు ఉతకాలి, వాళ్ళకి వంట చేయాలి, బాక్సులు పెట్టాలి. కానీ మీ మమ్మీ ఏం చేస్తుంది అంటే ఏం చేయదు, ఇంట్లోనే ఉంటుంది, ఉత్తిగా ఉంటుంది, అవునా కదా? చెప్తారు కదా. అదే ఒక ఇల్లు తోమి, అంట్లు తోమి, ఇల్లు ఊడ్చి, తుడిచి, వంట చేసి ఒకసారి పే చేయండి. 4 రకాల పని మనుషులు అవసరం మన ఇంట్లో. 4గురికి జీతం ఇస్తే మీ జీతం ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. కానీ మీతో సమానంగా కాకుండా మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది ఇంట్లో ఉన్న మీ వైఫ్. ఫస్ట్ అది గుర్తించండి. అండ్ ఈ బిజినెస్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక 70% ఉమెన్కి సంబంధించిన ప్రొడక్టే, అవునా కదా? మనం డిష్ వాష్ ఎవరు చేస్తారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? మనకి బాగా పని చేసి మోకాలు ఎవరికి అరిగిపోతాయి? అది కూడా లేడీస్కి. అంటే సప్లిమెంట్స్ కూడా మనకి అవసరం. దాంతో పాటు మనం ఇంతమందిని ఎందుకు వచ్చాము అంటే ఇన్కమ్ కోసం. అంటే మనకంటూ ఒక ఇన్కమ్ కావాలి, అవునా కదా? ప్రతిదీ హస్బెండ్ దగ్గర అడగచ్చు, కానీ ఇస్తారు, ఇవ్వరు. ఎందుకు అంటే, ఎందుకు ఇవ్వరు అంటే మన మీద ప్రేమ లేక కాదు, వాళ్ళకి సరిపోక, అవునా కదా? అంటే చన్నీళ్ళకి వేణీళ్ళు తోడో, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడో. వాళ్ళతో పాటు మనం కూడా బిల్డ్ చేసామనుకోండి, బిజినెస్ హెల్ప్ చేసామనుకోండి,
వాళ్ళకి మైనస్ మైనస్ ఏమవుతుంది? ఎంతమంది వచ్చారు? ఫీల్ అవ్వకండి, ఇంటికి పోయాక మీరే డిష్ వాష్ చేయాలి. ఎందుకంటే వైఫ్ని పక్కన పట్టుకొని వెళ్ళారనుకోండి, డిష్ వాష్ గురించి చెప్తారా మీరు? ఎలా పనిచేస్తుంది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? బట్టలు తెల్ల షర్ట్ నల్లగా అవుతుందని తిట్లు తినే వాళ్ళు ఎంతమంది? నేనైతే చాలాసార్లు తిట్లు తింటా. మరి అవి తెల్లగా వస్తాయి అని చెప్పాడు ఎవరు? మరి మీరేమో అన్ని సామాన్లు పట్టుకొని పోతారు, మీరు ఒక్కరే పోతారు. వైఫ్ ఏం చేస్తుంది? మీరు ఒక్కరు పోతే వాళ్ళ వైఫ్ కూడా ఇంట్లో ఉంటుంది, ఆయన హాల్లో వస్తాడు. ఏం చేస్తాడు? మీరు అంట్ల గురించి చెప్పలేరు, బట్టల గురించి చెప్పలేరు, బ్యూటీ కేర్ గురించి చెప్పలేరు. మనం ఇవే కాదు కదా, సప్లిమెంట్స్ ఒకటే, అగ్రికల్చర్ ఒకటే కాదు కదా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి. 400 ప్రోడక్ట్లో 200 ప్రోడక్ట్స్ గురించి మీరు చెప్తారు, ఇంకా 200 ప్రోడక్ట్స్ గురించి చెప్పాల్సింది లేడీసే కదా. మన దగ్గర ఉన్న బెస్ట్ బ్యూటీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వేగన్ ప్రొడక్ట్స్. అంటే అందులో ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయరు. కాస్మెటిక్స్ గురించి ఎవరు చెప్తారు? మరి లేడీస్ని తీసుకోకపోతే 200 ప్రొడక్ట్స్తో బిజినెస్ పని చేస్తే ₹1,00,000 సంపాదిస్తామా? సంపాదించాం కదా. కాబట్టి ఈ బిజినెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేదే మన గ్రేట్ లీడర్ ఎస్బి బారిల్ సార్ చెప్తా ఉంటారు, అవునా కదా? మన ముగ్గురు త్రిమూర్తులు గౌతమ్ బాలి సార్ చెప్తా ఉంటారు, 75% ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ వెస్టేజ్ నుండి తీసుకుంటుంది. అంటే 75% మంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, చాలా మంది. అంగన్వాడీ ఆయమ్మ 4 లక్షల ఇన్కమ్ తీసుకుంది, చేపలు అమ్మే ఆమె 10 లక్షల ఇన్కమ్ తీసుకుంది. స్టేటస్లు ఎంతమంది పెట్టారు? స్టేటస్లు ఎంతమంది పెట్టుకొని ఉంటారు? అంగన్వాడీ ఆయమ్మ చేయగలిగింది బిజినెస్, మనం చేయలేమా? చేపలు అమ్మే ఆమె బుట్టలో పెట్టుకొని మనం చేయలేమా? కానీ వాళ్ళు చేసింది మనం మార్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటి అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. అండ్ ఫస్ట్ ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీటింగ్కి అంటే వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, టై, కుదిరితే బ్లేజర్ వేసుకొని పోతారు. మనం లేడీస్కి యూనిఫామ్ ఉంది సరే, యూనిఫామ్ లేదు కానీ పాత చీర అయినా సరే, పాత డ్రెస్ అయినా సరే ఐరన్ చేసుకొని వెళ్ళండి నీట్గా. మనకు కొన్ని కావాలి అంటే కొన్ని మార్చుకోవాలి. అంటే మీరు లక్షల ఇన్కమ్ సంపాదించాక మారుతాను కాదు, లక్షల ఇన్కమ్ సంపాదించాలి అంటే లక్షల ఇన్కమ్ సంపాదించిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఈ రోజు నుండి అదే మెయింటెనెన్స్లో ఉండాలి. చాలామంది నేను స్టోర్కి వస్తే చూస్తూ ఉంటా, జిడ్డుగా అంటూ ఉంటుంది, చెమట వస్తూ ఉంటుంది. వాళ్ళ కింద ఎవరైనా జాయిన్ అవుతారా? చెప్తా ఉంటారు, మేడం మీరైతే లక్షల ఇన్కమ్ ఉంది, మీ కింద జాయిన్ అవుతారు, నా కింద జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవుతారు? ఫస్ట్ మన సెల్ఫ్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. బయట ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి, జస్ట్ ఇందులో చిన్న చిన్న ప్రొడక్ట్స్ మార్చుకోండి. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఒక కాంపాక్ట్, ఒక కాజల్, ఒక లిప్స్టిక్, ఓన్లీ 4 మార్చుకోలేమా? అవి యూజ్ చేసి మీరు ప్లాన్కి వెళ్ళండి. స్పాన్సర్ ఎందుకు రారు చూడండి. ఒక మహిళ తలుచుకుంటే అంతరిక్షానికి చంద్రయాన్ పంపించింది. ఆఫ్టర్ ఆల్ మనం 1,00,000 సంపాదించలేమా? చూడండి, చంద్రయాన్లో లేడీస్ ఫోటోస్, అందరు ప్రతి ఒక్కరు లేడీసే. నేను చదువుకోలేదు, నాకు చేతనవ్వదు, మా హస్బెండ్ పంపించాడు అని వాళ్ళు చెప్తే చంద్రయాన్కి రాకెట్ని పంపించేవాళ్ళు కాదు. నేను చదువుకోలేదు, నేను చదువుకుని 10th క్లాస్, కానీ నన్ను ఏమంటారంటే అందరు మీరు చాలా చదువుకున్నారని చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయల షాప్ కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ వదిలిపెట్టినా నేను మళ్ళీ సార్ దగ్గరకు వచ్చేస్తా.
అంటే అంత కాన్ఫిడెంట్ నాలో నింపుకున్నా నేను. ఇంకొకటి, లేడీస్ పొద్దున పోతాం, రాత్రికి వస్తాం, మా బాబు ఏడుస్తున్నాడు, మా హస్బెండ్ ఊరుకోవట్లేదు, మా బాబుకి ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలి, ఇట్లాంటి రీజన్లు మానేయండి. నో ప్రాబ్లం. ఒక పూట వాడు అన్నం తినకపోయినా ఏం కాదు. ఈరోజు మీరు పెట్టని పూట గుర్తురాదు, రేపొద్దున మీరు తిప్పే కారులో గుర్తొస్తుంది వాడికి. చూడండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే బెస్టా, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపిస్తే బెస్టా? ఇంటర్నేషనల్ స్కూల్లో. మరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి అంటే కొంచెం కష్టపెట్టాలి. నో ప్రాబ్లం, కష్టపెట్టండి. మేము మా పిల్లల్ని 5 years అప్పుడే వదిలేసి వెళ్ళాము. నా 5 years పాప నా 3 years బాబుని చూసుకుంది. 5 yearsకి పిల్లల్ని ఇంకా పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు, అవునా కదా? మా బాబు 5 years అండి, నేను చూసుకోవాలి అంటూ ఉంటారు. కానీ నా పాప 3 years నుండే వాళ్ళ తమ్ముడిని చూసుకుంది, 5 years. అంతేకాదు, నేను వెళ్ళేసరికి కూడా అమ్మ అన్నం ఉండాలా, రైస్ కుక్కర్ పెట్టాలా, కర్రీ ఉంది లేదు అన్నీ చూస్తుంది. ఎందుకు అంటే నేను పడే కష్టం వాళ్ళ గురించి అని వాళ్ళకి నేను చెప్పాను. ఈరోజు మన లైఫ్ ఇలా ఉంది, కొన్ని రోజులు కష్టపడతాం, కానీ మనం సెట్ అయ్యామంటే మీకు కష్టం అనేది మీ కాళ్ళ కాడికి తీసుకురాను అని చెప్పాను నేను. ఇదంతా వదిలేసి ఇంత లగ్జరీ లైఫ్, ఇక్కడ కార్లు, బెంచ్ కార్లు ఉన్నాయి, లక్షల ఇన్కమ్ ఉంది, మళ్ళీ మా బాబు మా పాప, నాకు ఆటో దొరకదు, నాకు బస్ దొరకదు, లేకపోతే నాకు జీతం వస్తుంది, లేకపోతే మా అత్త మామకి పెన్షన్ వస్తుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, మా అత్త మామకి పెన్షన్ వస్తుంది అని పని చేయలేదు. వాళ్ళ అత్త పుట్టుకుని పోయింది, పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? పని చేయక తప్పదా? మా అమ్మ చిన్నప్పుడు చెప్తుండే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని. అయ్యి అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, సారు అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, సారు వీక్లీ వన్స్ కూడా ఇంటికి రావట్లేదు ఈ మధ్య. సార్ని వదిలేసి నేను ఒక్క రోజు కూడా ఉండలేను. అట్లాంటిది వీక్లీ వన్స్ ఇంటికి వస్తున్నా, ఎందుకు ఓపిక పడుతున్నా అంటే ఫ్యూచర్లో మమ్మల్ని ఒక 2 కోట్లు ఇంట్లో ఉంచుతారు, ఒక లగ్జరీ లైఫ్ ఇస్తారు, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. కాబట్టి ప్లాన్లకు పోతే హస్బెండ్స్ ఎవరైతే ఇక్కడ వస్తున్నారో చెప్తున్నా, ప్లాన్కి పోయిన కానీ సతాయించకండి. ఇంకెప్పుడు వస్తావు, ఇంకెంత పీవీ వచ్చింది, ప్రతిరోజు పీవీ వస్తుందా? మనం నెల రోజులు జీతం పని చేస్తే ఒక్కరోజు జీతం వస్తుంది. మొన్న స్టేటస్ ఎవరో పెట్టిండ్రు, జీతం వస్తుంది, నెల రోజులు పని చేస్తే 3 రోజుల్లో కథమైపోతుంది, అవునా కదా? దాని గురించి మనం ఇంత కష్టపడుతున్నాం. మన 3 generations ఇన్కమ్ మనం సంపాదించాలి అంటే ఒక 5-6 years దూరం ఉండడానికి ఏమైనా ప్రాబ్లమా పిల్లలకి? వాడికి గుర్తుంటుందా 5 ఏళ్ళప్పుడు మీరు విడిచిపెట్టారు, లేకపోతే 4 రోజులు ఇంటికి రాలేదు, గుర్తుంటుందా అండి? వాడు 20 years వచ్చే కార్ వేసుకొని చెప్తాడు, అంబానీ కాదురా రిచ్, మా డాడీ కూడా రిచ్ అని. చూడండి, నా బాబుకి ఇప్పుడు 13 years అంట, 13 years వచ్చినాయి అట. నేను డ్రీమ్ రాసి పెట్టుకున్నా, మా బాబుకి 18 years వచ్చినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి, వాడికి 18 years లైసెన్స్తో పాటు థర్డ్ కార్ గిఫ్ట్ ఇవ్వాలని. అట్లా రిచ్గా ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు గురించి. రీసెంట్గా నేను ఒకటి చదివిన, ఏంటంటే భర్తల్ని బానిసగా చేసి ఆ భర్తకు ఒక్కడికి యజమానిగా ఉంటారా, లేకపోతే భర్తని రాజుగా చేసి రాణిలాగా ఉంటారా? చెప్పండి. ఇక్కడ ఉన్న వైఫ్లు హస్బెండ్లకి రాజులు అవుతారా,
అవరా? హలో, మీరు రాజులు కాదా? ఎప్పటికీ కారా? అవ్వాలంటే ఏం చేయాలి? మీ వైఫుల్ని తీసుకురావాలి. మీరు రానవ్వాలంటే ఏం చేయాలి? మీ హస్బెండ్ని తీసుకురావాలి. ఒక రాణికి విలువ లేదు, ఒక రాజుకి విలువ లేదు. రాజు రాణి కలిసి ఉంటేనే విలువ. కాబట్టి ప్రతి ఒక్కరూ మన బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి అన్నా కూడా వైఫ్ని ఎంట పెట్టుకొని వెళ్ళండి. ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఉమెన్ హైజెనిక్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. నో ప్రాబ్లం, వాళ్ళు పక్కన వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి. రేపటి నుండి ప్రతి ఒక్కరు కాంపాక్ట్ పూసుకొని బయటికి పోండి. స్పాన్సరింగ్ ఎందుకు రాదో చూడండి. ఇక్కడ ఎవరికి గౌతమ్ బాలి సార్ తెలీదు, ఎస్పి బాలి సార్ తెలీదు, నరహరి సార్ తెలీదు, రాజేందర్ సార్ తెలీదు, భగవంత్ రెడ్డి సార్ తెలీదు. మీరు పోయే కొత్త స్పాన్సర్కి మీరు మిమ్మల్ని చూసి మాత్రమే జాయిన్ అవుతారు. మీరు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో మీకు అన్ని స్పాన్సర్స్ వస్తాయి. వాళ్ళు వెస్టేజ్ కనెక్ట్ అవ్వరు, ఫస్ట్ మీకు కనెక్ట్ అయ్యి స్పాన్సర్ అవుతారు. మీకు కనెక్ట్ అయ్యి స్పాన్సర్ అయ్యాకే వాళ్ళు లీడర్ అవుతారు. వాళ్ళు అప్పుడు చెప్పండి, ఇక్కడికి వచ్చాక ఇన్ని మీటింగ్స్ ఉంటాయి, ఇంత 10 కోర్స్ స్టెప్స్ గురించి చెప్పండి, బుక్స్ గురించి చెప్పండి, అప్పుడు వాళ్ళు లీడర్ అవుతారు. ఫస్ట్ మనల్ని చూసే కనెక్ట్ అవుతారు వాళ్ళు. మనం ఏడ్చుకుంటూ వెళ్ళామనుకోండి, మన బిజినెస్ ఏడ్చినట్టు ఉంటుంది. మనం ఎంత స్మైలీగా, హెల్తీగా, ఎంత బ్యూటీగా వెళ్తే మన బిజినెస్ అంత బ్యూటీగా ఉంటుంది. ఈరోజు నాకు ఓపిక ఉండి చెప్పట్లేదు, నాతో మా టీంలో అందరం కలిసి థాయిలాండ్ వెళ్ళాం. అడగండి, నాకు 102 ఫీవర్ వచ్చి పక్కన ఇట్లా సెగలు వస్తున్నా నా ఫేస్లో స్మైల్, లిప్స్టిక్ ఎటుపోదు. అడగండి, మనం అట్లనే ఉన్నానా లేదా? నేను చెప్తే తప్ప నాకు జ్వరం వచ్చింది అని ఎవరికి తెలీదు. ఎందుకంటే మనం ఎంత మంచిగా కనిపిస్తే మనకు అంత లక్ష్మీ కటాక్షం వస్తుందట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమెన్ హైజెనిక్ ప్రొడక్ట్స్ గురించి నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ మాట్లాడుకుందాము, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ మేడం, గ్రేట్ టీచింగ్స్. బాగున్నాయా లేదా? మనం ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తీసుకురాలేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటాం, కానీ ఇన్వాల్వ్మెంట్ జీరో. ఉమెన్ లేకుండానే ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుందా? మరి ఇక్కడ ఎంతమంది ఉమెన్కి అర్థమైంది? సో ఒకసారి ఎంత అర్థమైందో ఒకసారి మీకు చప్పట్ల రూపంలో చూపించండి. సో మనం నెక్స్ట్ సెషన్ గురించి, సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇప్పటి వరకు ఏదైతే ఇన్కమ్స్ తీసుకున్నారు కదా, ఆ ఇన్కమ్ తోటి హ్యాపీగా ఉన్నారా లేదా? ఎట్లుంటామా? ఎస్ ఆర్ నో? హ్యాపీగా ఉన్నారా లేదా? హ్యాపీగా ఎంతమంది ఉన్నారు చేతులు చెప్పండి. అంటే ఇంతకంటే ఇంక ఇన్కమ్ అవుతుంది. హ్యాపీగా ఉన్నారు కదా? ఎంతమంది ఇప్పుడు తీసుకునే ఇన్కమ్ తోటి హ్యాపీగా ఉన్నారు?